హలో అండి, ఈరోజు నేను చేయబోయే చట్నీ ప్రతి ఒక్కరికి ఫేవరెట్ అండి. అంత టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి వేడివేడి అన్నంలోకి ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ దీనికి ఆయిల్ వేసుకొని దీంట్లో ఆవాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు, పచ్చెనపప్పు అండి అన్నీ 1 టీ స్పూనే తీసుకున్నాను. పచ్చెనపప్పు మాత్రం 2 టీ స్పూన్ తీసుకోండి. దీంట్లోనే ఒక 3 పచ్చిమిరపకాయలు వేస్తా ఉన్నాను. కారం బాగా తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నేను చిన్న ఎర్రగడ్డలో ఒక సగం ఎర్రగడ్డ వేసినానండి. ఎక్కువ వద్దండి, బాగుండదు టేస్ట్, ఎక్కువ పడిందంటే ఎర్రగడ్డ. అవి వేసి వేయించేసి ఒక పెద్ద ముల్లంగి ఒకటి తీసుకున్నానండి నేను. దాంట్లో కొంచెం ఉప్పు వేసేసుకొని చిటికెడు పసుపు వేసేసి బాగా మూత పెట్టేసేయాలండి. మూత పెట్టారంటే బాగా మగ్గిపోతాయి ఇవి. పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలండి ముల్లంగి, అప్పుడే మీకు పచ్చడి చట్నీ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో మీడియం సైజ్ టమాటాలు ఒక 2 వేసినాను. కొంచెం చింతపండు అండి, ఇది కూడా వేసేసి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి నువ్వులండి. ఇది వేసారంటే మీ టేస్టే మారిపోతుంది. ముల్లంగి చట్నీ అద్భుతంగా ఉంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందో. ఇవన్నీ వేసేసి మూత పెట్టి మగ్గిన తర్వాత చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవడమే అండి. ఇప్పుడు పోపు పెట్టుకునేదాన్ని కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, కొంచెం కరివేపాకు వేసుకొని చిటపట అయిన తర్వాత మనం పోపులో వేసుకోవడమే, అంతే అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి.